ఈరోజే ఎంతో శక్తివంతమైన అక్షయ తృతీయ. ఈ సింహరాశి వారికి నమ్మలేని రాజయోగం అనేది పట్టబోతుంది. వీరి కళలో కూడా ఊహించలేనటువంటి మార్పులు ఇప్పుడు వీరి జీవితంలో తప్పకుండా చూస్తారనే చెప్పవచ్చు. వీరికి ఏంటంటే ఇప్పుడు అన్ని విధాలుగా కూడా ఫలితం అనేది అధికంగానే చూడబోతున్నారు. మీకు ఇప్పుడు ఏంటంటే అదృష్టం అనేది అధికంగా వస్తుంది. మీకు ఏదైతే మంచి అని అనిపిస్తుందో అది ఖచ్చితంగా అయితే చేసేయండి. అప్పుడు మీరు ఖచ్చితంగా ఒక అద్భుతమైనటువంటి ఫలితం అనేది మీ జీవితంలో మీరు తప్పకుండా చూస్తారనే చెప్పాలి. అలానే మీ గతంలో మీ కాళ్ళు దన్నిన వారే తిరిగి మళ్ళీ మీ జీవితంలోకి వచ్చి మీ కాళ్ళు మొక్కుతారని చెప్పడంలో ఎటువంటి సందేహము లేదు. అన్ని విధాలుగా కూడా ఇప్పుడు మీకు బాగుంటుందనే చెప్పవచ్చు. ప్రతి విషయంలోని కూడా ఇప్పుడు మీరు ఫలితం అనేది చూస్తారు. ప్రతి ఒక్కరి సపోర్ట్ కూడా ఇప్పుడు మీకు లభిస్తుందనే చెప్పాలి. అసలు ఈరోజే ఎంతో శక్తివంతమైన అక్షయ తృతీయ నాడు ఈ సింహరాశి వారికి ఎలా ఉండబోతుందో, అసలు వీరికి ఏ విషయాల్లో మార్పులు అనేవి కనిపిస్తున్నాయి, అసలు వీరికి ఏం జరగబోతుందో, ఎలా ఉండబోతుంది, ఇవన్నీ కూడా మనం ఈరోజు ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. అంతకంటే ముందుగా మీరు ఫస్ట్ టైం కనుక మా ఛానల్ని చూస్తున్నట్లయితే వెంటనే మన వీడియోని అయితే లైక్ చేయండి. అలానే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఇలా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో ఈజీగా కనిపిస్తుంది. అప్పుడు మా వీడియోస్ అన్నీ కూడా మీరు ఈజీగా చూడగలుగుతారు. ఇక మనం వీడియోలోకి వెళ్ళిపోయి సింహరాశి వారికి ఎలా ఉండబోతుందో చూసేద్దామా. సింహరాశి వారికి అనుకూలిత అనేది బాగానే కనిపిస్తుంది. ఇక ముందుగా వీరు ఉద్యోగాలు చేసేవారి విషయానికి వచ్చినట్లయితే కనుక ఉద్యోగాలు చేసేవారికి అనుకూలిత అనేది బాగానే కనిపిస్తుంది. అంటే ఉద్యోగాలు చేసేవారికి ప్రమోషన్స్ రావడం కానీ, లేకపోతే వేరే ఉద్యోగ అవకాశాల కోసం ఎవరైతే ఎదురు చూస్తూ ఉన్నారో వారికి కూడా వేరే ఉద్యోగ అవకాశాలు అయితే ఈ సమయంలో వస్తాయనే చెప్పవచ్చు. మీరు ఉద్యోగాల గురించి ఏమాత్రం కూడా ఆలోచించాల్సిన అవసరమే లేదు. ఉద్యోగాల పరంగా మీకు అంతా కూడా చాలా బాగుంటుందనే చెప్పాలి. అలానే ఎంతో కాలం నుంచి చదువు అయిపోయినా సరే మాకు ఉద్యోగాలు రావడం లేదు, సరిగ్గా శాలరీ పెరగడం లేదని ఎవరైతే బాధపడుతూ ఉన్నారో వారికపై బాధపడాల్సిన అవసరమే లేదు. మీకు మంచి ఉద్యోగంతో పాటుగా మంచి శాలరీ పెరిగే అవకాశం కూడా కనిపిస్తూ ఉంది. ఉద్యోగాలు చేసేవారికి ఏంటంటే ఆల్మోస్ట్ బాగుంటుందండి. ఎటువంటి ఆటంకాలు ఏవీ లేకుండా అంతా కూడా మీకు చాలా బాగుంటుందనే చెప్పాలి. మీరు ఉద్యోగాల గురించి ఏమాత్రం కూడా ప్రెజర్ పెట్టుకోవాల్సిన అవసరమే లేదు. ప్రతి విషయంలోని కూడా బాగుంటుంది. ప్రతి ఒక్కరి సపోర్ట్ కూడా ఇప్పుడు మీకు లభిస్తుంది. కాబట్టి మీరు ఏదైతే కోరుకున్నారో, అంటే మీ జీవితం ఎలా మారాలని మీరు కోరుకున్నారో అదే విధంగా మారబోతుంది. మీరు కోరుకున్నటువంటి జీవితాన్ని ఇప్పుడు తప్పకుండా చూస్తారు. మీరు అత్యున్నత స్థాయికి చేరి మంచి పదవులు పొందే అవకాశాలు కూడా ఇక్కడ మనకి కనిపిస్తూ ఉన్నాయి. ఈ సింహరాశి వారికి ఇప్పుడు బాగా కాలం కలిసి వస్తుందనే చెప్పాలి. అలానే ఉద్యోగంలో మార్పు కోసం ఎవరైతే ఎదురు చూస్తూ ఉన్నారో వారికి ఇప్పుడు ఖచ్చితంగా ఉద్యోగంలో మార్పు అయితే వస్తుంది. అలానే మీ సహోద్యోగులతో ఉన్న అన్ని గొడవలు, అన్ని విభేదాలు కూడా పూర్తిగా తొలగిపోతాయి. వారు కూడా మీకు అన్ని విధాలుగా కూడా సపోర్టింగ్గానే ఉంటారు. ఈ సింహరాశి జాతకులకి ఏంటంటే ఇప్పుడు అదృష్టం అనేది బాగా కలిసి వస్తుందని చెప్పవచ్చు. మీరు దేని గురించి కూడా ఎక్కువగా ప్రెజర్ పెట్టుకోవాల్సిన అవసరం అయితే మీకు అస్సలు లేదండి. ప్రతి విషయంలోని కూడా బాగుంటుంది. సింహరాశికి చెందినవారు మఖ 1, 2, 3, 4 పాదాలు, పూర్వ ఫాల్గుని 1, 2, 3, 4 పాదాలు మరియు ఉత్తర ఫాల్గుని 1వ పాదంలో జన్మించిన వారు సింహరాశికి చెందుతారు. సింహరాశి జ్యోతిష చక్రంలో 5వ రాశి. ఈ రాశికి అధిపతి సూర్యుడు. సింహం జంతు సామ్రాజ్యానికి రాజు. అరణ్య పర్వత శిఖరం ముందు నిలబడి గర్జించే సింహం ఈ రాశికి చిహ్నముగా శాస్త్రముల్లో కీర్తించబడింది. అందువల్ల ఈ రాశి వారు పర్వత ప్రాంతమున తిరుగుటకు ఎక్కువగా ఇష్టపడతారు. సింహరాశి వారు క్రమశిక్షణకు, ఆరోగ్యానికి, సమయపాలనకు అధిక ప్రాధాన్యత ఇస్తారు. ఎంత ఉన్నత స్థితి సాధించినా మరింత పురోగతి సాధించాలన్న తపనతో నిరంతరం శ్రమిస్తారు. ఈ సింహరాశి వారికి వంశ ప్రతిష్ట, కుల గౌరవాలకు ప్రాధాన్యత ఇస్తారు. వ్యక్తిగత వీరికి ప్రతిష్టకు ప్రాధాన్యత ఇస్తారు. ఆర్థిక విషయాల్లో సమర్థులుగా పేరు గడిస్తారు. ఇతర కుల మత వర్గాలను ద్వేషించరు. చేసిన ధర్మాలకు, మంచి పనులకు ప్రచారం చేసుకోరు. సింహరాశిని భయపెట్టి లొంగ తీసుకోవడం దాదాపు అసాధ్యము. తాము నమ్మిన విషయాలు ఇతరులు నమ్మకపోయినా లక్ష్య పెట్టరు. వీరి అంచనా 190 నిజము అవుతాయి. వీరికి ఏంటంటే మేషరాశి వారికి స్నేహం బాగా
పెరుగుతుంది. సింహరాశి వారికి వృత్తి ఉద్యోగాల రీత్యా అజ్ఞాతవాసము అల్పులను ఆశించుట తప్పకపోవచ్చు. రాజకీయ రంగంలో ప్రారంభంలోనే ఉన్నత స్థితి సాధిస్తారు. సింహరాశి వారు సంస్థల స్థాపన విస్తరణ ద్వయముగా వ్యవహరిస్తారు. ఉద్యోగుల పట్ల వారి విధుల పట్ల వీరికి ఉన్న స్పష్టమైన అవగాహన మేలు చేస్తుంది. కొనుగోలు చేసిన ఆస్తుల్లో చిక్కులు ఎదురవుతాయి. సొంతవారు వదిలేసిన బాధ్యతలన్నీ వీరి తల మీద పడి వీరికి కష్టంగా మారుతుంది. బాధ్యతలు కష్టం తీర్చుకున్న తర్వాత సొంత వలన సమస్యలు ఎదురవుతాయి. తృప్తి లేని వ్యక్తులుగా కారణంగా ఏంటంటే వీరు విసిగిపోతారు. సింహరాశి వారు తమ ఆత్మాభిమానాన్ని దెబ్బతీస్తే అస్సలు తట్టుకోలేరు. ఏ విషయంలోనైనా సరే వాళ్ళ స్వయం నిర్ణయాధికారాన్ని వాళ్ళు కోరుకుంటారు. సమాజంలో ఏదైతే పేరు లేకపోతే గౌరవం కోల్పోయిన బాధపడుతూ ఉన్నారో అవన్నీ కూడా ఇప్పుడు మీరు తిరిగి పొందగలుగుతారు. మీకు మంచి పేరుతో పాటుగా మంచి గుర్తింపు వచ్చే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. సమాజంలో తమకంటూ ఒక గుర్తింపు కూడా రావాలని ఆశిస్తారు. వీళ్ళకి ఏ పని అప్పగించినా చాకచక్యంతో తెలివితేటలతో ఆ పనిని దిగ్విజయంగా పూర్తి చేయగలుగుతారు. వీరికి ఎక్కువగా లౌక్యం ఉంటుంది. ఏ సందర్భంలో ఎవరితో ఎలా మాట్లాడో వీళ్ళకి బాగా తెలుసు. సింహరాశి వారికి స్వభాభిమానము పట్టుదల ఆదర్శం అందరికంటే గొప్పగా జీవించాలన్న కుతూహలము ఎక్కువగా ఉంటుంది. ఈ రాశి వారు ఎన్నడూ కూడా ఓటమిని అంగీకరించరు. అలాగే ఏ విషయంలోనైనా నిరాశ చెందరు. ఎప్పుడు కూడా విజయ పదంలో నడవటానికి ఇష్టపడతారు. సింహరాశి వారికి ఆవేశం అధికముగా ఉంటుంది. ఇది వీరికి నష్టదాయకంగా మారుతుందని చెప్పవచ్చు. ఈ రాశి వారికి శారీరక బలంతో పాటుగా మనోబలం కూడా ఎక్కువగా ఉంటుంది. అందువల్ల వీరి కోపం ఎక్కువగా వస్తూ ఉంటుంది. తన కోపమే తన శత్రువు అనే సామెత వీరికి బాగా సరిపోతుంది. సింహరాశి వారి యొక్క చిత్రమైన గుణం ఏమిటంటే వీరికి నచ్చిన విషయాలు ఎదుటివారిలో వెతుక్కుంటూ ఉంటారు. అందువల్ల ఎదుటివారిని తప్పులు పట్టుట న్యాయం పేరుతో వీరికి ఇతరులను నిందిస్తూ గిల్లి కజ్జాలు పెట్టుకుంటూ ఉంటారు. అయితే ఎవరు ఏ తప్పు చేసినా వీరు క్షమిస్తారు. సింహరాశి వారికి మోసం చేసే గుణం ఉన్నవారంటే అస్సలు పడదు. ఈ రాశి వారికి మనస్తత్వంపై మంచితనంపై అంతులేని అభిమానం ఉంటుంది. అప్పుడే పరిచయమైన కొత్త వారిని సైతం ఇట్టే నమ్మిస్తారు. జాలిపడే దృశ్యం కనిపించినచో వీరు ఇతరుల కష్టాల పాలు కాకుండా వారి బాధ్యతను తమ భుజాలపై వేసుకుని సహాయం చేస్తారు. ఈ రాశివారికి స్వభావం ఏమిటంటే సింహరాశి స్వభావం ఏమిటంటే మోసం చేయట నమ్మించినట్టేటు ముంచుట కపట ప్రేమ చూపుట వీరి స్వభావం కాదు. అందరూ వీరి మాటలకు లోబడి ఉండవాలని వీరు అందరికన్నా తెలివేరువారని వీరి గట్టి నమ్మకము. సింహరాశివారికి డబ్బు ఆస్తిపాస్తులు అధికారం వంటి విషయాలు వీరి దృష్టిలో ఏమంత విలువైనవి కావు. కానీ సింహరాశి వారు కీర్తిదాహము ప్రచారకాంక్షలు రెండు విషయంలో మాత్రము లొంగిపోతారు. అతి డాంబికత్వము ఇతరులతో తమని పొగిడించుకోవాలనేటువంటి కోరిక మరియు వీరు శ్రాగించుకోవాలన్నటువంటి లక్ష్యం నిగ్రహించుకున్నచో వీరి జీవితంలో ఉన్నత స్థాయికి ఎదుగుతారు. సింహరాశి వారికి పురుషులకు ఆదర్శవంతమైన స్త్రీని వివాహం ఆడి ఆమెను ప్రేమ దేవతలుగా ఆరాధించవాలని ఆదర్శం ఉంటుంది. ఈ రాశిలో జన్మ స్త్రీలకు విద్యలో మంచి ప్రావీణ్యం ఉంటుంది. ఈ రాశిలో పుట్టిన స్త్రీలకు తమ సంతానాన్ని క్రమశిక్షణలో పెట్టుట వారిని చదువులో తీర్చిదిద్దుట వెన్నతో పెట్టిన విద్య. సింహరాశి వారికి వైద్య వృత్తికి సంబంధించిన అన్ని శాఖలు అనుకూలం అవుతుంది. బాధల్లో ఉన్నవారిని రక్షించే వృత్తుల శాఖల్లో వీరు బాగా రాణిస్తారు. ఔషధములు రసాయన ద్రవ్యములు వస్తు ప్రదర్శనల నిర్వహణ టూరింగ్ ఏజెంట్లుగా పనిచేయట వీరికి సరిపడిన వృత్తులని చెప్పవచ్చు. ఓకే అండి, చూసారు కదా సింహరాశి వారికి ఎలా ఉండబోతుందో తెలుసుకున్నారు కదా. మరి ఇంకెందుకు ఆలస్యం, ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి. అలానే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.